అవతార్ మెహర్ బాబా కీ జై. ప్రీతమ అవతార్ మెహర్ బాబా పశ్చిమ దేశ పర్యటన సందర్భంగా 1952 మార్చి 7వ తేదీన అందరికీ టీకాలు వేయించుకోమన్నారు. మనోనాష్ కార్యక్రమం అనంతరం మెహర్ బాబా శారీరకంగా చాలా నీరసంగా ఉంటున్నారు. మార్చి 17వ తేదీన అమెరికాలో ఉన్న ఎలిజబెత్ నోరినాలకు బాబా ఒక టెలిగ్రామ్ పంపించారు. బాబా ఆరోగ్యం నానాటికి క్షీణించిపోతోంది. ఈసారి కనుక అమెరికాకు రాలేకపోతే ఇక ఎప్పటికీ అక్కడికి రాలేనని కూడా బాబా చెబుతున్నారు అని టెలిగ్రామ్ పంపించారు. ఆ రోజుల్లో బైదులు పూనాలో ఉంటున్నాడు. ఒక పని నిమిత్తం అతనిని మార్చి 18వ తేదీ మధ్యాహ్నానికల్లా మెహరాజాదు చేరుకోమని, అతనితో పని ఉందని బాబా టెలిగ్రామ్ ద్వారా తెలియజేశారు. మార్చి 21 శుక్రవారం మెహర్ బాబా యొక్క సంక్లిష్ట స్వేచ్ఛా జీవితంలో తొలి రోజు. ఆ రోజు మెహరాజాదు నుండి మెహరాబాద్ వెళ్ళి బాబా తన జోపిడీలో ఆది సీనియర్కి ఒక ప్రకటన చెప్పి వ్రాయించారు. బాబా అన్నారు, నా సంక్లిష్ట స్వేచ్ఛా జీవితంలో ఈరోజు తొలి రోజు కావడం, ఈ సర్క్యులర్ ద్వారా కొన్ని విషయాలను వెల్లడి చేయడం నాకు సంతోషకరంగా ఉంది అన్నారు మెహర్ బాబా. మరి సంక్లిష్ట స్వేచ్ఛా జీవిత విశేషాలను మనం తెలుసుకుందాం. బాబా అంటున్నారు, జీవితం గురించి, జీవితం యొక్క 3 దశల గురించి వివరణ ఇచ్చారు. లైఫ్ సర్క్యులర్ నెంబర్ 1 పట్ల విశ్వాసం ఉన్నవారికి ఒక సందేశం అన్నారు. రాబోవు 7 నెలల వరకు, అనగా 1952 ఏప్రిల్ 1 నుండి అక్టోబర్ చివరి వరకు ఎరిచి పెండులను ఆదేశాలు ఇచ్చారు. ఇక ఈ స్వేచ్ఛా జీవితం గురించి బాబా అన్నారు, నా ఈ సంక్లిష్ట స్వేచ్ఛా జీవితంలో నేను ఈనాడు బలవంతుడిగాను బలహీనుడిగాను ఉన్నాను. జ్ఞానం పట్లను, పూర్వజీవనపు స్థితి పట్లను నాకున్న దృఢ విశ్వాసం కారణంగా నాలో బలం ఏర్పడి ఉండగా, సాధారణ మానవ స్థాయిలోని బలహీనతలు, బంధకారమైన కోరికలు నన్ను అత్యంత బలహీనుడిగా తలపిస్తున్నాయి. నేను ఇదివరకే ప్రకటించినట్లుగా మనోనాశ ప్రక్రియ ద్వారా నాకు, నా సంబంధికులకు వసుకూరే ఫలితాన్ని భగవంతుని అనుమతికి, తీర్పునకు వదిలిపెట్టాను. ఈ మనోనాశ్ కార్యక్రమం యొక్క ఫలితం ఎప్పుడు, ఎక్కడ, ఎలా వసగూరుతుంది అన్న విషయాన్ని పూర్తిగా భగవదేచ్ఛకే విడిచిపెడుతున్నాను అన్నారు మెహర్ బాబా. నా సంక్లిష్ట స్వేచ్ఛా జీవితం సంపూర్ణ స్వేచ్ఛా జీవితం మరియు ప్రేమోజ్వల స్వేచ్ఛా జీవితం కొనసాగుతున్న సమయంలో భగవంతుడు నాకు విశదపరిచిన రీతిలో నాకు సహాయం అందివ్వడానికి సిద్ధమయ్యే వారి సహాయంతో నా కార్యక్రమాన్ని నిర్వహిస్తాను. నేను గడిపే సంక్లిష్ట స్వేచ్ఛా జీవితంలో స్వేచ్ఛపై బంధనాలు ఆధిపత్యం వహిస్తాయి. నా సంపూర్ణ స్వేచ్ఛా జీవితంలో బంధనాలపై స్వేచ్ఛ ఆధిపత్యం వహిస్తుంది. నా ప్రేమోత్సవ స్వేచ్ఛా జీవితంలో భగవంతుని కృప వలన స్వేచ్ఛ, బంధనాలు 2 దివ్య జీవనంలో విలీనమవుతాయి అన్నారు మెహర్ బాబా. నేను గడిపే జీవితం పట్ల విశ్వాసముంచి నన్ను ప్రేమించే వారికి నేనిచ్చే సందేశం ఏమిటంటే, ఈ విశ్వాత్మకమైన భ్రాంతి నుండి తప్పించుకునేందుకు, పరమ సత్యాన్ని గ్రహించి అనుభూతి పొందేందుకు కొన్ని అంశాలకు కట్టుబడి ఉండాలి. ప్రప్రథమంగా మనం దైవీ మానవునికి సంపూర్ణంగా సర్వసమర్పణ కావాలి. భగవంతుడు స్వయంగా తన సంపూర్ణ వైభవాన్ని దైవీ మానవుడి ద్వారా వెల్లడిస్తాడు. ఆయన అనంత శక్తి, అంతులేని జ్ఞానం, వర్ణింపనలవి కాని ఆయన ఆనందం, ఆయన యొక్క శాశ్వత అస్తిత్వం దైవీ మానవునిలో స్పష్టంగా గోచరమవుతాయి. నేను చెప్పినట్లుగా సంపూర్ణంగా సమర్పణ కావడం సాధ్యం కానప్పుడు
వాటిలో ఒకటి కానీ కొన్నిటిని కానీ విశ్వాసపూర్వకంగా ఆచరించినట్లయితే భగవంతుని కృపను పొందవచ్చు అన్నారు అవతార్ మెహర్ బాబా. భగవంతుని యొక్క కృపను పొందాలంటే బాబా కొన్నిటిని సూచించారు. అవి భగవంతుని పట్ల హృదయపూర్వకమైన ప్రేమ. సాధు పుంగవులతో నిరంతరం సత్సంగం చేస్తూ భగవత్ ప్రేమికుల సాహచర్యంలో ఎప్పుడూ గడుపుతూ వారికి హృదయపూర్వకమైన సేవలు అందించడం. కామ క్రోధ లోపాల పట్ల ద్వేషం, అధికారం, కీర్తి కాంక్షల పట్ల, ఇతరులలో తప్పులెంచడం పట్ల వ్యామోహం, వీటి బారిన పడకుండా మనసుని రక్షించుకోవడం. సంపూర్ణమైన అవిచ్ఛిన్నమైన బాహ్య సన్యాసం అవలంబించడం అనగా ప్రతి ఒక్కరిని ప్రతి వస్తువుని త్యజించి ఏకాంతంలో ఉంటూ భగవంతుని ప్రార్థన, ఉపవాసం, ధ్యానంలో అంకిత భావంతో గడపడం. అంతేకాకుండా ఈ ప్రపంచంలో జీవిస్తూ సంపూర్ణ ఆంతరిక పరిత్యాగాన్ని అవలంబించడం. దీని అర్థం ఏమిటంటే అంతా భ్రాంతి అని, భగవంతుడొక్కడే యథార్థమని తెలిసి మరి దీని పట్ల ఎటువంటి అనురక్తి లేకుండా ప్రాపంచికమైన విధులన్నిటినీ నిర్వర్తించడం. ఇదే స్ఫూర్తితో నిర్మలమైన మనస్సు, స్వచ్ఛమైన హృదయంతో సాధకుడు తన ప్రాపంచిక వ్యవహారాలన్నిటినీ నిర్వర్తిస్తూ ఎడతెరిపి లేని ముమ్మర కార్యక్రమాల్లో మునిగి ఉండి కూడా ఒక తాపసి జీవనాన్ని జీవించడం. ఇక నిస్వార్థ సేవ. దీనిని ఆచరించేవారు తనను గురించి ఆలోచించుకోరు, ఇతరుల సంతోషం గురించి మాత్రమే ఆలోచిస్తారు. ప్రతిఫలాపేక్ష గురించి ఆలోచించకుండా ఇతరులను సేవిస్తూ ఉంటారు. నిరాశ నిస్రోలను మనసుని గురికారనివ్వరు. జీవితంలో ఎదురయ్యే కష్టాలను, బాధలను చిరునవ్వుతో భరిస్తారు. ఇతరుల సుఖం కొరకు తమ సౌఖ్యాన్ని వదులుకుంటారు. నిజమైన నిస్వార్థ సేవకుని జీవితం ఇలానే ఉంటుంది అన్నారు మెహర్ బాబా. బాబా అన్నారు, నవంబరు 15వ తేదీ నుండి ప్రారంభం కాబోయే నా ప్రేమోజ్వల స్వేచ్ఛా జీవితం కొరకు ప్రజలను సిద్ధం చేసేందుకు కానీ, అలాగే నా పనికి కార్యరంగం సిద్ధం చేసుకుందుకు కానీ కొన్ని ప్రత్యేకమైన ఆదేశాలను ఇచ్చి ఎరిచిని 7 నెలల పాటు భారతదేశం, పాకిస్తాన్ పర్యటించేలా పంపిస్తున్నాను అన్నారు మెహర్ బాబా. ప్రేమోజ్వల స్వేచ్ఛా జీవితంలో నేను నాతో ఉండడానికి సన్నద్ధులైన వారందరూ దివ్య ప్రేమాకిలో నిరాటకంగా ఆహుతి అయ్యేందుకు సిద్ధమై ఉండాలి అన్నారు మెహర్ బాబా. అలా ప్రీతమ అవతార్ మెహర్ బాబా సంక్లిష్ట స్వేచ్ఛా జీవితం గురించి మనకి తెలియజేశారు. అవతార్ మెహర్ బాబాకి జై.